ప్రతి ఉదయం ఖచ్చితంగా 5 గంటలకు తాతయ్య తన పాత చేతికర్రను పట్టుకుని మెల్లగా ఆవరణంలోకి అడుగుపెడతారు. టక్ టక్ టక్. నిశ్శబ్దమైన ఉదయంలో ఆ శబ్దం మారుమోగుతుంది. మనవడు అమన్ తలుపు దగ్గర నిలబడి తాతయ్యను చూస్తుంటాడు. తాతయ్య దినచర్య అతనికి నెమ్మదిగా, అవసరం లేనట్టుగా అనిపిస్తుంది. యవ్వనం ఉంటే చాలని అతనికనిపిస్తుంది. ఒక ఉదయం అమన్ అడిగాడు, తాతయ్య, మీరు రోజూ ఇంత ఉదయం ఎందుకు లేస్తారు? ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి కదా? తాతయ్య చిరునవ్వుతో చూశారు, కాని ఏమీ మాట్లాడలేదు. తర్వాతి రోజు ఉదయం తాతయ్య అమన్ చేతికి తన చేతికర్రను ఇచ్చి అన్నారు, ఈరోజు నువ్వే దీనితో నడువు. అమన్ చేతికర్ర పట్టుకున్నాడు. అది బరువుగా ఉంది. కొన్ని అడుగులు వేసిన వెంటనే అతని చేతులు అలసిపోయాయి. చేతికర్ర సహాయం లేకుండా నడవడం కష్టంగా అనిపించింది. అప్పుడు తాతయ్య మృదువుగా చెప్పారు, బేటా, ఈ చేతికర్ర నా బలహీనత కాదు, ఇది నా బలం. ఇది నన్ను పడిపోకుండా మాత్రమే కాదు, ఆగిపోకుండా కూడా కాపాడుతుంది. అమన్ నిశ్శబ్దంగా విన్నాడు. తాతయ్య కొనసాగించారు, జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక ఆధారం కావాలి. చెట్లతో చేసిన చేతికర్ర కాదు, క్రమశిక్షణ. శరీరం అలసినప్పుడు, మనసు బలహీనపడినప్పుడు ఈ క్రమశిక్షణే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ సాయంత్రం అమన్ లోతుగా ఆలోచించాడు. తరువాతి రోజు సూర్యుడు ఉదయించకముందే అమన్ తానే ఆవరణంలోకి వచ్చాడు. ఇప్పుడక్కడ 2 అడుగుల శబ్దాలు ఉన్నాయి. ఒకటి నెమ్మది, ఒకటి యవ్వనపు. రెండూ కలిసి మంచి భవిష్యత్తు